తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్ తీసుకున్నారా? వర్గ విభేదాలే పార్టీ కొంపముంచాయని ఒకంత అసహనం వ్యక్తం చేశారా? పార్లమెంటు ఎన్నికల్లోనైనా కలిసికట్టుగా సాగాలని సున్నితంగా హెచ్చరించారా? లెట్స్ వాచ్. అగ్రనాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో పార్టీ కీలక నేతలతో భేటీ అయిన అమిత్ షా అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ అంశాలపై సమీక్షించారు. కొత్త ప్రభుత్వం పాలన, రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు. ఈ భేటీలో కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, డికే అరుణ, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, మురళీధర్రావు పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక కొంగర్కాలంలో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలోనూ పాల్గొన్నారు అమిత్ షా. వర్గ విభేదాల వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని సమావేశంలో ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కనీసం 30 సీట్లు వస్తాయని ఆశించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని అమిత్ షా స్టేట్ లీడర్లతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తామని అన్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం హాట్గా సాగిందని సమాచారం. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీకి నష్టం చేయకండని అమిత్ షా అందరికీ క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. నేతల మధ్య గ్యాప్ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది. ఇది రిపీట్ కావద్దంటూ షా హెచ్చరించారని సమాచారం. ఎంపీ టికెట్ ఆశావహులు, వారి బలాబలాలపైన ఆరా తీసిన అమిత్ షా సిట్టింగ్ ఎంపీలకు అదే స్థానంలో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. 4 ఎంపీ స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో పార్టీ పరిస్థితిపై కూడా ఆయన ఆరా తీశారు. రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో గతం కంటే స్థానాలు, ఓట్ షేర్ పెరిగినప్పటికీ మరింత మెరుగ్గా రావాల్సిందని అన్నారు. బీజేపీ ముఖ్య నేతల మధ్య కోల్డ్ వార్పై అమిత్ షా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. వ్యక్తిగత లక్ష్యాల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని హితవు పలికారని సమాచారం. సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలకు దూరంగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. నేతల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని కిషన్ రెడ్డిని ఆదేశించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపికపై అమిత్ షా సమావేశంలో చర్చ జరిగిందని సమాచారం. బీసీ సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఫ్లోర్ లీడర్గా బీసీ ఎమ్మెల్యే ఉంటే బాగుంటుందని అమిత్ షా అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. కాగా ఈ రేసులో బీసీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే రేసులో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉండే అవకాశం ఉంది. నోవాటెల్ హోటల్లో బీజేపీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్తో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంపై ఫోకస్ చేసిన పరిస్థితుల్లో ఈ మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పరస్పర విమర్శలు ఆపి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు అమిత్ షా. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.